నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో చాలా స్ట్రాంగ్ లీడర్ ఎవరు అవునన్నా కాదన్నా ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం ఎందుకంటే ఎలాంటి అండదండ లేకుండా కేవలం కొద్ది మంది ఎమ్మెల్యేలతో కొండలాంటి కాంగ్రెస్ ని ఢీకొట్టారు ఆయన తొలిసారి విజయం దక్కకపోయినా 2019 ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారు అది కూడా ఆషామాషి విజయం కాదు ఆ తర్వాత పార్టీని నడపడంలో క్యాడర్ ని సమాయత్తం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు మంత్రివర్గ విస్తరణలో కూడా తనదైన మార్కు చూపించారు అసమ్మతి నేతలు ఉన్నా కూడా వారెవరు జగన్ ముందు కానీ మీడియా ముందు కానీ నోరెత్తలేని పరిస్థితి అలాంటి జగన్ కు చుక్కలు చూపిస్తున్నారు కృష్ణా జిల్లా నేతలు ఈ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నాన్ స్టాప్ గా లిస్టులు రిలీజ్ చేస్తున్నారు జగన్ అందులో భాగంగా సిట్టింగ్లను మారుస్తున్నారు కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు చాలా జిల్లాలలో కొంతమంది సిట్టింగులకు సీట్లు గల్లంతయ్యాయి అయినా కూడా ఎక్కడ అసమ్మతి రాలేదు కానీ కృష్ణా జిల్లాలో మాత్రం అసమ్మతి కాదు కదా సీట్లు రాని నేతలు అసలు జగన్ ను లెక్క చేయని పరిస్థితి ఉంది ఒకరిద్దరు కాదు జగన్ కు పట్టపగలు చుక్కలు చూపిస్తూ షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఉదాహరణకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే తీసుకుందాం టీడీపీ టికెట్ పై గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు వంశీ చంద్రబాబు కుటుంబంపై విరుచుకుపడిన వంశీకి గన్నవరం టికెట్ కన్ఫర్మ్ అని అనుకున్నారు అందరూ కట్ చేస్తే ఇప్పుడు ఆయన సీటు చిరిగిపోయే పరిస్థితికి వచ్చింది ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే గత కొన్నాళ్లుగా వంశీ ఎక్కడ కనిపించడం లేదు వినిపించడం లేదు అయితే వంశీ హైదరాబాద్ లో ఉన్నారని వ్యక్తిగత పనుల కోసం చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నట్టు చెప్తున్నారు ఆయన సన్నిహితులు కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పటికీ గన్నవరం టికెట్ వంశీకి కన్ఫర్మ్ కాలేదు అలాగని వైసీపీ ఎక్కడ టికెట్ ఇవ్వనని చెప్పలేదు అయితే పెనుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి గన్నవరం టికెట్ ఆఫర్ చేస్తే ఆయన అలిగి వైసీపీని తిట్టి టీడీపీలోకి వెళ్లిపోయారు తద్వారా పార్టీ అధిష్టానం తనకు గన్నవరం టికెట్ ఇవ్వడం లేదన్న విషయం ఆయనకు అర్థమైంది దీంతో అప్పటి నుంచి వంశీ గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మరో నాయకుడు మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గత కొంతకాలం క్రితం మంత్రి జోగి రమేష్ కు వసంతకు మధ్య విభేదాలు తలెత్తాయి మైలవరంలో తన మనుషులకే పదవులు జోగి రమేష్ ఇప్పించుకోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అధినాయకత్వం పలుమార్లు ఇరువురిని పిలిచి పంచాయతీ చేసింది అయినా చేతులు కలవడం లేదు మనస్ఫూర్తిగా ఇద్దరు మాట్లాడుకుంది లేదు కలిసి పనిచేసింది లేదు 2014 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన జోగి రమేష్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం ఏంటన్న వసంత్ ప్రశ్నకు హైకమాండ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆయనలో అసంతృప్తి మొదలైంది మంత్రి జోగి రమేష్ ని కూడా పెడన నుంచి పెనమలూరుకు మార్చారు అయితే అక్కడ పరిస్థితులు బాగా లేకపోవడంతో జోగి రమేష్ ని మైలవరానికి తీసుకువచ్చే ప్రతిపాదన కూడా పార్టీలో ఉంది దీంతో పాటు పలుమార్లు వసంతకృష్ణ ప్రసాద్ సీఎంఓకి వెళ్లి వచ్చారు అయితే తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే పార్టీ ఆయనకు సీటు ఇచ్చేది లేదని అర్థమవుతుంది మరి వసంత్ పార్టీలో ఉంటారా ఆయనకు టికెట్ వస్తుందా రాదా అన్నది మరో 4-5 రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక వల్లభనేని వసంత్ తర్వాత జగన్ కు షాక్ ఇచ్చిన నేత పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన్ను పెనమలూరు నుంచి గన్నవరానికి మార్చాలనే ప్రతిపాదన తెచ్చింది వైసీపీ దీంతో సీరియస్ అయిన ఆయనను జగన్ ని కాదని మరి టీడీపీలో చేరిపోయారు ఇక మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అయితే కనీసం ఆ మాత్రం విలువ కూడా ఇవ్వలేదు అధికార పార్టీకి ఎవరికి చెప్ప పెట్టకుండా పార్టీ మారిపోయారు ఇలా నలుగురు నాయకులు జగన్ కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు కృష్ణా జిల్లాలో